నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కౌంటర్ మిర్చి రైతుల బాధలు అవస్థలు పట్టని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం జగన్ మానసిక స్థితి బాగాలేదనిపిస్తోంది మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్స్ మహాకుంభమేళాలో పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం. ఇక డీటెయిల్స్ చూస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. పిల్లలు మౌలానా యోగి కావడం తప్పేమీ కాదు, కానీ చెడ్డ యోగిగా మారడం మంచిది కాదు. ఇంగ్లీష్ గురించి సీఎం యోగి మాట్లాడుతున్నారు. మా హయాంలో విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశాం, మేము విద్యను ఎప్పుడు ఆపం అంటూ పేర్కొన్నారు. मौलाना बनना भी अच्छा होता है, योगी बनना भी अच्छा होता है, लेकिन खराब योगी बनना ठीक नहीं है. जहाँ तक पढ़ाई के सवाल है, समाजवादी पार्टी ने लैपटॉप दिया था हाथ में, और मैं इस बात को शर्त के साथ कह सकता हूँ, मुख्यमंत्री जी जिस वार्ड में रहते हैं उस वार्ड में भी 100-200 समाजवादी पार्टी के दिए हुए लैपटॉप मिल जाएंगे, और कितना पुराना आज भी चल रहा होगा. ये जो डायल 100 है, ये टेक्नोलॉजी बेस्ड एक स्ट्रक्चरल चेंज किया था पुलिस के लिए रिस्पॉन्स सिस्टम. तो हम किसी पढ़ाई के लिए नहीं रुकते, हम तो लैपटॉप बांटने वाले लोग हैं. सदैव हमें आगे बढ़ने के लिए प्रेरित करती है और उत्तर प्रदेश नए स्वरूप में गढ़ा जाता है, बदला जाता है. सब కనీస మద్దతు ధర కూడా దక్కక తీవ్రంగా నష్టపోతూ నానా అగచాట్లు పడుతున్న మిర్చి రైతులకు అండగా నిలుస్తూ గుంటూరులోని మిర్చి యార్డును మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. యార్డులో మిర్చి రైతులను కలుసుకున్న ఆయన వారి సమస్యలు అగచాట్లు ఆరా తీశారు. కష్టాల్లో ఉన్న తమను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్ను చూసి మిర్చి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు, బాధలు చెప్పుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో పడుతున్న కష్టాలను మిర్చి రైతులు వివరించారు. వారి కష్టాలు బాధలు సావధానంగా విన్న ఆయన వారికి ధైర్యం చెప్పారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈ రోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈ రోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈ రోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి, ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ రోజు గ్రామాలలో రైతులను చేయబట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస ధర రాలేదు. ప్రతి ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయల పైచీలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతును కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు.
ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈ రోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతా ఉంది. ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా దక్షించిన పరిస్థితులలో ఈ రోజు ఎరువులు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోతే అందుకు కారణాలు సమీక్షించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి 5 ఏళ్లు ప్యాలెస్కే పరిమితమయ్యాడని విమర్శించారు. ప్రతిపక్షాలు, మీడియా ఎంత ఘోషించినా 5 ఏళ్లు ప్యాలెస్ని వీడలేదని అన్నారు. మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దగ్గరైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022-23, 23-24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకోను, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పర్యటించారు. మహాకుంభమేళాలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులిచ్చారు. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళాకు సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ మరో 18 నెలల్లో పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని కేశవనగర్లో విశ్వనాథ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. కాశీ విశ్వనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇల్లు లేని పేదవారికి ఇళ్ల స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం చేయిస్తామని మంత్రి అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించుకున్న మంత్రి దంపతులు పండితులు వేదాశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. తనపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకారపేట పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘటనపై ఆయన వివరణ ఇచ్చారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని చెప్పారు. తాను స్టేషన్కు వచ్చేసరికి ఎస్ఐ లేరని వివరించారు. తాను ఏ తప్పు చేయలేదని అనవసరంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా కాలేజీలో ఆపోజిట్లో ఉన్న పని చేసుకుంటూ ఉన్న ప్రజల కోసం అండ్ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం అండ్ నేను ఫస్ట్ నుంచి దాని మీద మాట్లాడుతుంటే అది తప్ప డైవర్షన్ చేస్తూ నా మీద అటాక్లు చేస్తూ నా కుటుంబ సభ్యులను లాగుతూ నన్ను ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అండ్ భయపడతారు అనుకుంటున్నారేమో, అది జరగని పని, ఈ జన్మకి జరగదు. అది నేను తప్పు చేయలేదు. నా మీద, నా భార్య మీద దాదాపు 32 కేసుల వరకు వేశారు. 32 కేసులు ఢిల్లీ నుంచి వాళ్ళ మనుషులతో, తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టుల నుంచి, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉంటే అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి, అండ్ అన్ని బోగస్ కేసులే. అండ్ అన్నింటికి నాది ఒకటే రిప్లై, ఎందుకంటే నిజానికి ఒకే వర్షన్ ఉంటుంది, అబద్ధానికి అన్ని వర్షన్స్ ఉంటాయి. క్లుప్తంగా ఈ మధ్య జరిగింది. నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, వీళ్ళు బౌన్సర్స్ చేసుకొని మా వాళ్ళందరినీ కొడుతున్నారు, అక్కడ ఊరు వాళ్ళందరినీ కొడుతున్నారు, స్టూడెంట్స్ని కొడుతున్నారు అని నేను చెప్తూనే వస్తున్నాను. నేను అలా చెప్తూ ఉండగా నేను రాయచోటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక వ్యక్తి రాకుండా ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే ఆయన స్టోర్లో దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి కొట్టేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కొట్టి అద్దాలన్నీ పగలగొట్టి ఆ వీడియోస్ అన్నీ వచ్చాయి బయటికి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్నీ నేను చంద్రగిరి సిఐ గారికి ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓనర్ ఇంకా కనిపించలేదు, ఆయన ఏమయ్యాడు, ఎవరు దీంట్లో ఉన్నారో తెలియదు. కాకపోతే వచ్చి కంప్లైంట్, అది చూసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి.
కంప్లైంట్ రాసిస్తే కంప్లైంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, సో ఇంకోటి రాసుకోరండి. ఒక 3 రోజుల తర్వాత కాదండి చెప్తున్నది కంప్లైంట్ అంటే 3 రోజులు అయిపోయింది కదా ఇంకెందుకు అంటే ఇన్ని రోజులు నేను కొట్లాడుతున్నారని చెప్తూ పోరాటం జరిగే మధ్యలోనే ఇలా వచ్చి అటాక్ చేసుకుని ఎవడేం చేయలేరు ఇక్కడ అని ఒక మాబ్క్రసీ జరుగుతుంది. అండ్ నిన్న రాత్రి కూడా నాకు ఇంటెలిజెన్స్ నుంచి మా హాస్టల్లో ఉన్న సురేష్ అన్నకి ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను. ఫోన్ చేసి నేను ఆనరబుల్ సీఎం గారి దగ్గర బందోబస్తులో ఉన్నాను. జగన్ మిర్చి యార్డుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో మిర్చి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను మొత్తానికే మూసేశారని మండిపడ్డారు. మిర్చి పంటకు తెగుళ్లు వస్తే జగన్ పట్టించుకోలేదని, కనీసం రైతులకు స్పేర్లు కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదని దుయ్యబట్టారు. డ్రామాలు వేసేదానికి పోయినాడా నాకు అర్థం కావటంలే. ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి నిజంగా రైతులను పరామర్శించేదానికి ఆ స్లోగన్స్ ఏంటి, సీఎం జగన్ ఏంటి, డ్యాన్స్ లేనిది, అది ఫైనల్గా ఏంటి, అక్కడ ఎవరు అప్పిరెడ్డి మనుషులంట 14 బస్తాలు మిరపకాయలు బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు. మిరపకాయలు దొంగల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డు, మిర్చి మార్కెట్ యార్డుకి పోతావు, నవ్విపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఒక అమ్మాయి యాడ్ అవ్వటం, ఆమె అమ్మ ఒడి రాలేదని చెప్పి, అది మీ టీం ఉంది, మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట, గురిజాడలో 3 అంతస్తుల బిల్డింగ్ అంట. ఆమె యాడ్ అవ్వటం, ఇదంతా మీ టీం పే టైం బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వటం, నవ్విపోతారని కూడా లేని పరిస్థితి. నేను ఒక మాట అంటున్నాను, మీ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినావా నువ్వు ముఖ్యమంత్రిగా? నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారా అట్లీస్ట్? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతుండా. వ్యవసాయ శాఖని నువ్వు మోతేసేసావు. ఒకటి డ్రిప్ ఇరిగేషన్, రాయలసీమకి అత్యవసరమైన డ్రిప్ ఇరిగేషన్ మూసేసావు. బిందు తుంపర్ల సేద్యం మా టైంలో 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో 2300 కోట్లు డ్రిప్ ఇరిగేషన్లో పెట్టి దేశంలో నంబర్ 1, కంట్రీలో నంబర్ 1. అదే సంవత్సరం 2017-18 యాంత్రీకరణలో 650 కోట్లు ఖర్చు. ఆఖరణ సూక్ష్మ పోషక పదార్థాలు 50% రైతు సబ్సిడీ, 50% గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. 17 నుంచి ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఈల్డ్ పెరగాలంటే సూక్ష్మ పోషక పదార్థాలు కొనలేని, ఆ 50% కూడా కొనలేని రైతులు ఉంటారు, 100% ఫ్రీ అన్నాడు. ట్రాక్టర్లు 4-5 రైతులు ట్రాక్టర్లు వేసుకురావటం, జింకు, జిప్సం, బోరాన్ ఫ్రీగా మూటలు వేసుకొని పోవటం, దాన్ని మూసేసావు. యాంత్రీకరణ క్లోజ్ చేసావు. కనీసం ఒక పట్ట, ఒక టార్పాలిన్ పట్ట, ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో. నువ్వు రైతుల గురించి మాట్లాడటం. నేను ఒకటి స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను. నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఏది మహారాష్ట్ర, కర్ణాటక. జనాభా వాటిలో సగం లేదు. నంబర్ 1 కౌలు రైతులు 2nd ప్లేస్. తమిళనాడు తర్వాత తమిళనాడులో సగం లేదు. జనాభా ప్రాతిపదికన నంబర్ 1. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కార్మిక నాయకుడు పిల్లి బాబురావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇనాం భూములను కబ్జా చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరినట్లు చెప్పారు. పెదపలకలూరు పరిధిలోని అడవి తక్కెళ్లపాడు వద్ద ఉన్న 46.82 ఎకరాల ఇనాం భూములను కబ్జా చేశాడని తెలిపారు. 1905లో శ్రీ రాజా మానూరి వెంకట హనుమంతరావు వృత్తిదారులకు ఆ భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. నా పేరు పిల్లి బాబురావు, భద్రక జూట్ మిల్ జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఒక జూట్ మిల్ గురించి కాదు, ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారు ఈనాం భూములు 46 ఎకరాల 82 సెంట్లని భూ కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని మేము ఇప్పుడు అభియోగం కాదు, ఇది 2004లోనే మేము అభియోగం చేశాము.
అప్పుడు ధర్నాలు కూడా చేశాము. అప్పుడు మా గుడిసెలన్నీ పీకేసి రౌడీజం చేసి గందరగోళం చేసిన ఆల్పాటి రాజాని మేము భరించలేక ఎక్కడో అక్కడ సర్దుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారు ల్యాండ్ గ్యాబరింగ్ అంటే బలహీనుల్ని బెదిరించి భూములు కబ్జా చేసినా, ప్రభుత్వ భూములు కబ్జా చేసినా వాళ్ళ మీద ల్యాండ్ గ్యాబరింగ్ సెక్షన్ పెడతామని చెప్పేసి 14 ఏళ్ళు శిక్షలు పడేటట్టుగా మేము చట్టాలు తీసుకొచ్చామని చెప్పేసి అన్న తర్వాత మాకు ధైర్యం వచ్చింది. ఈ రోజున మేము దాని ఎవిడెన్స్ అన్నీ కూడా ఆర్ఎస్ఆర్, అడంగులు, 1Bలు అన్నీ కూడా మేము సబ్మిట్ చేసి జిల్లా కలెక్టర్ గారు కాదు, జిల్లా మానిటరింగ్ ఎన్నికల కోఆర్డినేటర్ గారికి మేము సబ్మిట్ చేసాం. వారు దీన్ని పరిశీలించి వీళ్ళని ఆల్పాటి రాజా ఇది నామినేషన్ని క్యాన్సిలేషన్ చేయాలని చెప్పి కోరాము. అయితే ఇది 2024లోనే 11వ నెలలోనే నేను పిటిషన్ పెట్టా. అప్పుడు మరి మేడం గారు నల్లబాడు పోలీస్ స్టేషన్కి పంపించింది. నల్లబాడు సిఐ గారు నన్ను పిలిపించి ల్యాండ్ గ్యాబరింగ్ కింద కేసు పెట్టారు. దాని మీద వివరాలు ఏంటి అంటే ఆయన వాళ్ళకి అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత నా దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వెస్ట్ ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేశారు. పోలీస్ అధికారులు ఉద్యోగులపై జగన్ అవాకులు చవాకులు తీవ్రంగా ఖండిస్తున్నామని 151 నుంచి 11 సీట్లతో ప్రజలు ఎప్పుడో అతడి బట్టలు ఊడదీశారని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ధ్వజమెత్తారు. వినుకొండ పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తామని జగన్ పగటి కలలు కంటున్నారని, ప్రజలు రోడ్డుపై నిలబెట్టినా జగన్కు బుద్ధి రాలేదని చురకలు వేశారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నడిపిస్తాము, వాళ్ళ సంగతి చూస్తామని చెప్పేసి ఎంప్లాయీస్ ని ఉద్దేశించి, పోలీసులను ఉద్దేశించి అతి దారుణంగా మాట్లాడటం చాలా బాధాకరం. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఎంప్లాయీస్ ని అవమానకరంగా మాట్లాడుతున్నాడు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక పనులు ఎంప్లాయీస్ ని కించపరిచే విధంగా చేశాడు. సిన్సియర్ గా పనిచేసేటువంటి IAS IPS ఆఫీసర్లను కూడా ఇబ్బంది పెట్టాడు. అవినీతి పరుల్ని, తప్పులు చేసే అధికారుల్ని ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఏ రోజన్నా మంచి ఆఫీసర్లకి అండదండలు ఇచ్చారా మీ పాలనలో? మీ పాలనలో ఇచ్చింది రాక్షస పాలన, నియంత పాలన, దుర్మార్గ పాలన మీరు ఇచ్చారు. వ్యవస్థలను సర్వనాశనం చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు గారు వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి NDA పాలనలో, చంద్రబాబు గారి పాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం పెరిగింది. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, బాగా చేస్తున్నారని అభినందిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పోలీసులు డిపార్ట్మెంట్ ని కించపరిచే విధంగా బట్టలెప్పదీసి నడిపిస్తామని చెప్పేసి మాట్లాడటం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఏమన్నా అంటే సిన్సియర్ గా పనిచేసే పోలీస్ ఆఫీసర్లు మీరు బట్టలు ఇస్తారా? ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? అసలు పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉందా? ఏ రోజన్నా మీరు మంచి ఆఫీసర్లు గౌరవించారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకు అంటున్నాడు, మళ్ళీ భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి పగటి కళ్ళకు అంటున్నారు. అదన్నా మీ బట్టలు ప్రజలు ఎప్పుడో ఓడదీశారు. మీకు 11 సీట్లు ఇచ్చినప్పుడే 153 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చినప్పుడే మీ బట్టలెప్పదీసి రోడ్డు మీద పెట్టారు ప్రజలు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా. మరి ఇంకా ప్రజలు బట్టలెప్పదీసి మిమ్మల్ని రోడ్డు మీద పెట్టినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. రౌడీలను పరామర్శించి, అది కిరాతకుల్ని జైలుకి వెళ్ళి పరామర్శించడం ఒక తప్పు. ఓ మంచి నాయకుడు అయితే దుర్మార్గులు జైల్లో పెట్టినప్పుడు పరామర్శిస్తారండి? ఆయన జైలుకి వెళ్ళి పరామర్శించేదంతా దుర్మార్గుల్ని, కిరాతకుల్ని, హంతకుల్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి పరామర్శ చేస్తాడు. హంతకులైనా పర్లేదు, దుర్మార్గులైనా పర్లేదు, వైసీపీ కార్యకర్త అయితే చాలా ఆయనకి అంతే. ఇలాంటి దుర్మార్గుల్ని ఎండబెట్టుకొని రాష్ట్రంలో రాక్షస పాలన ఇచ్చాడు ఆ రోజు. వంశీ చేసిన ఒక మంచి పని చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని, ఒక్క మంచి పని చెప్పమనండి. అలాంటి పనికిమాలని పని చేసినటువంటి దుర్మార్గుల్ని జైలుకి వెళ్ళి పరామర్శించటమా? ఇది ఎంత ఘోరం. కిడ్నాపులు చేసిన వాళ్ళని పరామర్శలు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం నాడు శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాలు, కోలాటాలు, చెక్క భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు చిరియప్పతి కళ్యాణ వెంకటేశ్వరుడు
అలా భక్తుల్ని అనుగ్రహించడానికై సిద్ధంగా ఉన్నాడు. అంబోధనీలం సమయంలో మేఘం వలె నల్లగా ఉన్నది. అలాగే ఆ అరవింద దళాయతాక్షం తామర రేకు ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా తామర రేకుల వలె వెడల్పైనటువంటి పింఛామిత కాయకాంతిమన్నారు. అంటే గోపాల వేషంతో అందంగా ఉన్నటువంటి నీ యొక్క ఆ దివ్య రూపాన్ని ధరించినటువంటి నిన్ను విశేషంగా స్వామివారికి ఆ వెంఛత్రమన్న రీతిగా ఆ తెల్లని గొడుగును స్వామివారికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.